హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధను స్మైలీ వ్లాగ్స్. ఈరోజు మన హార్వెస్ట్ రైనీ సీజన్లో ఫస్ట్ హార్వెస్ట్. ఫస్ట్ మనం తులసి దళాలతో మొదలు పెడదాం. మార్నింగ్ పూజకి కావాలి కదా. శంఖం పూలు, ఈ సీజన్లో బాగా వస్తాయి. బొగడబంతి, కొన్ని చోట్ల వీటిని రుద్రాక్ష పూలు అని కూడా అంటారు. ఇవి రెయిన్ లిల్లీ సీడ్స్. స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ రైన్ సీజన్కి ఉపయోగపడతాయి. ఈ కలరు లెమన్ ఎల్లో కలరు రెయిన్ లిల్లీ సీడ్స్. ఇవి కూడా పూజకి యూజ్ చేసుకోవచ్చు. ఇవి రెడ్ లాంగ్ బీన్స్. ఇవి కూడా హార్వెస్ట్ చేసేసుకునే వాళ్ళ చాలా ఉన్నాయి. మా తోటలో ఫస్ట్ దోసకాయ హార్వెస్ట్ చేసేస్తున్నాను ఇవాళ. ఇప్పుడు మిర్చి హార్వెస్ట్ చేసుకుందాం. లేతగా ఉన్నాయి, అయినా సరే హార్వెస్ట్ చేసేద్దాం. ఒక్క మొక్క పెట్టుకుంటే బోల్డ్ పచ్చిమిర్చి వస్తాయి. రైనీ సీజన్లో బాగా స్టార్ట్ అవుతాయి. క్రాప్ ఫస్ట్లో మొదలైనప్పుడు పూత రాలిపోయిన తర్వాత పూత నిలబడి వానాకాలం బాగా వస్తాయి. పచ్చిమిర్చి చిన్నగా ఉన్నప్పుడు కట్ చేసేసుకుంటూ ఉంటే నెక్స్ట్ చిన్నవి బాగా ఎదుగుతూ ఉంటాయి. ఇది రుద్ర తులసి, బాబా గారికి చాలా ప్రీతి. ఎక్కువ షిరిడీలో వాడతారు ఇది. నేను అక్కడి నుంచి సీడ్స్ తెచ్చుకున్నాను. వీటిని నీలాంబరాలు అంటారు. కనకాంబరాల్లో ఒక రకం అన్నమాట ఇది. మన చిన్నప్పుడు మన అమ్మమ్మగారి తోటలో చూసే ఉంటాం వీటిని. ఈరోజు మా హార్వెస్ట్ ఇది. నెక్స్ట్ హార్వెస్ట్ మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.